వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై ఓ డ్రోన్ కెమెరా కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన 5 యువకులు డ్రోన్ కెమెరాతో వీడియోలను చిత్రీకరించారు. వీరిని ఆలయ సెక్యూరిటీ గుర్తించి పోలీసులకు అప్పగించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, శంకర్ శర్మ, పోర్చే జియన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని శనివారం రాత్రి శ్రీకాళహస్తి వచ్చారు. ముక్కంటి ఆలయానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కావటంతో ఆలయ పరిసరాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు. వీటన్నింటినీ చిత్రీకరించాలని ఆ యువకులు భావించారు. తాముంటున్న గెస్ట్ హౌస్ నుంచి డ్రోన్ కెమెరాతో అర్ధరాత్రి ప్రధాన ఆలయంలో చిత్రీకరించారు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత డ్రోన్ను వెంబడించి యువకులను గుర్తించారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంగా భక్త కన్నప్ప కొండపై ఆయన నేతృత్వంలో కైలాసనాథుని ఆలయం వద్ద ధ్వజారోహణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు క్షేత్ర సాంప్రదాయ ప్రకారం పరమశివుడి భక్తుడైన కన్నప్పకే తొలి పూజ చేశారు. ముక్కంటి ఆలయంలోని అలంకార మండపం నుంచి భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని కొండపైకి ఊరేగించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ వేదోక్తంగా కన్నప్ప ధ్వజారోహణం చేశారు. శివయ్య బ్రహ్మోత్సవాలకు భక్తులందరినీ ఆహ్వానించేలా భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.